హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఒక స్నాక్ ఐటమ్ అండి. చికెన్తో చేశాను. చాలా ఎమ్మీగా ఉంది. మీ ఇంట్లో చాలామంది పిల్లలు చికెన్ ఇష్టంగా తింటుంటారు కదా, వాళ్ళకి ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీ అనేది కంప్లీట్ అయిపోద్ది. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. అందులో టేస్ట్కి తగినంత సాల్ట్. కొందరు స్పైసీగా తింటారు, కొందరు నార్మల్గా తింటారు కదండి. దాన్ని బట్టి మీరు ఎంత కావాలో అంత కారం వేసుకోండి. ధనియాల పౌడర్, జీరా పౌడర్ మిక్స్ చేసి ఉంటుంది, అది 1 టేబుల్ స్పూన్. గరం మసాలా 1 టేబుల్ స్పూన్. పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అందులో 1 ఎగ్ తీసుకొని అది కూడా వేసి బాగా మిక్స్ చేయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసి బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అవి చల్లగా అయిన తర్వాత ఆ పెద్ద పెద్ద పీసుల్ని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తొక్కలు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 ముక్కలు చేసి వేసుకోండి. సన్నంగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కారంకి తగ్గట్టు వేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకుని అవి కూడా ముక్కలు చేసి అందులో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కలపండి. కొంచెం వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టండి. హై ఫ్లేమ్లో ఉండేటప్పుడే మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని తీసుకొచ్చి దాంట్లో వేసి హై ఫ్లేమ్ మీదే కొంచెం బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత బాగా దగ్గరికి అవుద్ది కదండి, అప్పుడు కొంచెం కొత్తిమీర వేసి వేడివేడిగా స్నాక్ రెసిపీ రెడీ అయిపోద్దండి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని పైన కొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. జీడిపప్పు అనేది ఫ్రై చేసి వేసుకోండి. నేను ఫ్రై చేయకుండా నార్మల్గా గార్నిష్ చేసాను. నేనైతే ఈ స్నాక్ రెసిపీని ఇలా చేశానండి. మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి.